ఇక్కడనే రిబ్బన్ కటింగ్ ओम गणानां हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणार्तना पूर्णनमस्कारान् समर्पयामि। ओम ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्देव पशोश्च मह्यमावह जीवनं च दिशो दिशा शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदा क्षेत्रबुद्धिविनाशाय दीपनाथ नमोऽस्तु ते। दीपनापूर्णनमस्कारान् స్టార్ట్ అవుతుంది ओम गणानां गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठां ब्रह्मणां शृण्वन्नोतिसेवनं ध्रुवन्ते राजा वर्णो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाद्विष्टराष्ट्रं धारयतां अविश्वासास्ते। నీ మాటకి మొత్తం బీపీ షుగర్ అన్నీ వస్తారు. ప్రసాద్ అనిల్ అవును జగిత్యాల పట్టణ గ్రామీణ వాసులందరికీ శుభోదయం, శుభ పరిణామం. డాక్టర్ నితిన్ గారు గుండె జబ్బుల వైద్య నిపుణులు, ప్రత్యేకత కలిగిన వైద్య నిపుణులు గుండె జబ్బుల గురించి. వారు ఈరోజు జగిత్యాలలో హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం, ఈ క్యాత్ ల్యాబ్ ఇవన్నీ చేయడం చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మనం పోతూ మార్గ మధ్యంలో చనిపోయిన గుండె జబ్బులతో ఎంతోమంది రోగులు ఉన్నారు. అటువంటి అవసరం లేకుండా ఇక్కడనే ప్రతిదీ చేసినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతాభినందనలు తీస్తూ ఈ సేవలు వినియోగించుకోవాలని ప్రజలందరూ అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా ప్రాంత వాసులకు శుభవార్త, ఒక మంచి శుభ పరిణామం. జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు గుండెకు సంబంధించినటువంటి క్యాత్ ల్యాబ్ను ఈరోజు ప్రారంభించడం జరిగింది. కరోనా తర్వాత చాలామంది కూడా మీకు తెలుసు గుండె బారిన పడుతున్నారు. పరుగున మనము కరీంనగర్కు, హైదరాబాద్కు పరిగెత్తవలసి వస్తుంది. అటువంటి క్రమంలో ఆరోగ్యానికి భద్రత లేకుండా అయిపోయింది. మన ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు మన జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క క్యాత్ ల్యాబ్ను నెలకొల్పడము జగిత్యాల ప్రాంత వాసులకు చాలా మంచి శుభపరిణామం. థ్యాంక్ యూ. డాక్టర్ వెంకటరెడ్డి, ఫిజిషియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగిత్యాల వాసులందరికీ శుభాకాంక్షలు. మొట్టమొదటిసారి క్యాత్ ల్యాబ్ పెట్టారు ఇక్కడ. దీనివల్ల ఏంటంటే ఆ విండో పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళేసరికి ఆ పీరియడ్ అనేది పోతుంది. ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఉండడం వల్ల అది మనకు హెల్ప్ అవుతుంది. సో ఎంతోమంది యంగ్ జనరేషన్స్ ఇప్పుడు
కొత్తగా ఎంఏ వస్తుంది, వాళ్ళందరినీ మనం ఈ క్యాథలాబ్ వల్ల హెల్ప్ చేయొచ్చు. సో ఇదంతా మీరందరూ యూజ్ చేసుకోవాలి. సో నితిన్ సార్ చాలా టాలెంటెడ్. సో సార్ సేవలు మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నవీన్, ఎంఏ సార్తో. జగిత్యాల పుర ప్రముఖులకు, పరిసర ప్రాంతాల వాళ్లకు ఈరోజు ఒక శుభదినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది గుండెపోటుకు గురై కరీంనగర్కి వెళ్ళే లోపల, హైదరాబాద్కి వెళ్ళే లోపల ప్రాణాపాయ స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఎటువంటిది మనకు ఉండకుండా ఇక్కడే మనం మొట్టమొదటిసారిగా డాక్టర్ నితిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాము. మనకు చాలామంది తెలుసు, గుండె నొప్పి అనేది ద ఫస్ట్ అవర్ ఈజ్ కన్సిడర్ యాజ్ గోల్డెన్ అవర్. సో ఆ ఫస్ట్ అవర్ను మనం కోల్పోకుండా మనకు ఇక్కడ ఎటువంటి వైద్య సేవలు ఉన్నాయో అన్నింటినీ గుండెకు సంబంధించినవి వినియోగించుకొని మన ప్రాణం మీదకి తీసుకోకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ టీమ్ తోటి ఉన్నారండి. ఇక్కడ కార్డియాలజిస్ట్ కావచ్చు, 24/7 అనస్థెటిస్ట్, ఫిజిషియన్, సర్జికల్ సైడ్గా కావచ్చు, గైనకాలజిస్టు, వెంటిలేటర్ సపోర్టు, ఫుల్ ఫ్లెడ్జ్ మన ఐసీయూ టీం ఉంది. దీనికి మన జగిత్యాల పుర ప్రముఖులు కానీ అందరూ పట్టణ పరిసరాల, గ్రామ పరిసరాల వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. మనకు జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా మనకు క్యాత్ ల్యాబ్ అంటే క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ అంటే మనకి ఇది ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులు, అందులో గుండెపోటుకు సంబంధించిన వ్యాధులకు మనకు అవసరం ఉన్న పరికరాన్ని మనం ఫస్ట్ టైం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాము. దీనివల్ల మనకు గుండెపోటు రాగానే మనకు టైం తక్కువ ఉండేలాగా, మనకు ట్రావెలింగ్ అనేది తగ్గేలాగా, అయితే కరీంనగర్కి కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళేలోపు గుండె క్షీణించకుండా మనకు యాంజియోప్లాస్టీ చేయడానికి అందుబాటులోకి మనకు 24/7 మనం ఇక్కడ కార్డియాలజిస్ట్, నేను ఇంకా మన ఐసీయూ స్టాఫ్, మన ఫిజిషియన్, సర్జన్, ఇంకా మనకు అనస్థీషియా డిపార్ట్మెంట్ అన్నీ 24/7 అవైలబుల్ ఉంటుంది. సర్వీసెస్ ఇప్పటి నుండి మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కేంద్రం అవడం ఇది ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దుకోబోతా ఉన్నది. రోజు కూడా ఒకవైపు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పక్షాన వివిధ వసతులు కలుపుతూ ఉంటుంటే, ప్రైవేట్లో కూడా డాక్టర్స్ కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఈనాడు ఆరోగ్య హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకురావడం అభినందనీయం. వారి శుభాకాంక్షలు. మై గుడ్ విషెస్ టు ఆల్ ద డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్. మరి ముఖ్యంగా మనిషికి గుండె ఆధారం. అలాంటి గుండె క్షీణించకుండా, ఆగకుండా ఇక్కడ ఒక గుండె నిపుణులైన డాక్టర్ నితిన్, మన స్థానికులు, రిటైర్డ్ టీచర్ ప్రభాకర్ గారు అబ్బాయి, అదేవిధంగా మంచి ఎఫిషియెంట్ స్టూడెంట్, ఒక డాక్టర్గా ఈనాడు ఇక్కడ రావడం, మన స్థానికుడుగా రావడం ఇంకా సంతోషం. ఇక్కడ ఈ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసిండ్రు, కోట్ల రూపాయల ఖర్చు పెట్టి. మరి అలాంటి క్యాత్ ల్యాబ్ వలన ముఖ్యంగా ఎన్నో ప్రాణాలు దక్కబోతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మనకు గుండెపోటు కానీ, సివిఏ అంటారు, మనకు బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ఎంత తొందరగా ట్రీట్మెంట్ అంత తొందరగా ఆ ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉంటాయి, అవయవాలు. ఎంత లేట్ అయితే అంతా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఎర్లీ దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. ఫస్ట్ వితిన్ అవర్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ అందుతుందో అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఓసారి ఏమవుతుందంటే మనకు గుండె ముందుగా దెబ్బతిని ఆ తర్వాత మనిషి సజీవంగా ఉంటారు. అటువంటిప్పుడు మనకి పెద్దగా లాభం ఉండదు. బ్రెయిన్ డెత్ అవడానికి ఓసారి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి లేదా కొన్నిసార్లు బ్రెయిన్ డెత్ ముందైపోతుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే గుండె డాక్టర్ మనకు అందుబాటులో ఉంటే ఇవన్నీ కూడా మనకు వెంటనే ట్రీట్మెంట్ అయితే మనిషి బతకగలుగుతారు. రెండవది, ఎంత లేట్ అయితే అంత గుండె కండరాలు దెబ్బతింటాయి. ఇంతకుముందు కార్డియాలజిస్ట్ గారు చెప్పినట్టు అప్పుడు మళ్ళీ పనిచేసే శక్తి కూడా తగ్గుతుంది. సో అర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ జగిత్యాల ప్రాంతీయుడు అవడం, వారు మన మాతృభూమిని ఎట్లయితే గౌరవించుకుంటామో జగిత్యాలకే రావడం అనేది నిజంగా అభినందనీయం. అదేవిధంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి గారికి, మీరు పర్యవేక్షిస్తున్న వినోద్, మిగతా డాక్టర్స్కు, సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దు పట్టణం కావడంతో ఏదైతున్నదో మళ్ళీ ఇక్కడ వైద్య సేవలకు వాస్తవంగా ఇప్పటికే వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ పొందగలుగుతున్నాం.
వాటితో వల్ల ప్రధానమైనటువంటి ఈ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స క్యాత్ ల్యాబ్ ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు రావటము, ముఖ్యంగా కార్డియాలజిస్ట్ నితిన్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంత వాస్తవుడు కావటం, మరి వారి సేవలు ఏదైతుందో ఇక్కడే అందింపజేయాలని చెప్పని భావించి వచ్చినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, నిర్వాహకులైనటువంటి నవీన్ కానీ, డాక్టర్ వెంకటరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, ఆరోగ్య ఆసుపత్రి ఏదైతుందో ఇంతవరకే వివిధ రకాల సేవలు అందింపజేస్తుంది. వాటితో ఇప్పుడు సంజయ్ గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో ఇలా కార్డియో గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స ప్రాధాన్యత మనకు తెలియదు కాదు. ఇలా ప్రాణానికి సంబంధించిన దాంట్లో అత్యవసరమైనది గుండె. అటువంటి ఒక గుండెకి సంబంధించినటువంటి ఒక అసలు బేసిక్గా దాని డయాగ్నోస్ పరీక్షలకు సంబంధించి మనకి యాంజియోగ్రామ్ అవసరం పడుతుందో ఆ యాంజియోగ్రామ్ కూడా ఇప్పుడు మనం కరీంనగర్పై ఆధారపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మన యాంజియోగ్రామ్తో పాటుగా మనకు కావాల్సిన స్టంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనం ఇక్కడ పొందబోతున్నాం. నేను ముఖ్యంగా ఇక్కడ అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇక్కడ మన క్యాత్ ల్యాబ్ సౌకర్యం ఇంత తొందరలో ఇక్కడ మనకు అందుబాటులో వస్తుందని చెప్పని. జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో టీచింగ్ హాస్పిటల్ రావటము, ఒకసారి టీచింగ్ ఆసుపత్రి రావడం వచ్చిందంటే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఆసుపత్రి వైద్య సేవలు పొందటం మనకు సేవలు పెద్ద స్థాయిలో లభిస్తాయి. బేసిక్గా మెడికల్ కాలేజ్ మనం ఏ మేరకు సౌకర్యం పొందుతాం అనే దానికంటే దానికి అటాచ్డ్ ఆసుపత్రి ఉంటుంది కాబట్టి ఆ ఆసుపత్రి సేవలు మనం ప్రధానంగా చెప్పంటాడు. క్యాత్ ల్యాబ్ అందుబాటులో రావడంతో పాటు భవిష్యత్తు లోపల న్యూరో సర్జరీ కానీ, నెఫ్రాలజీ కానీ, యూరాలజీ కానీ, ఇంకా వివిధ రకాల సూపర్ స్పెషాలిటీ వింగ్స్ మనకు అత్యంత ప్రాధాన్యం చెప్పంటారు. మన జగిత్యాల ఏదైతే ఉందో స్పెషలైజ్డ్ సేవలు ఉన్నాయి ఇక్కడ. ఆర్థో కానీ, సర్జరీ కానీ, ఎండి కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి. బట్ సూపర్ స్పెషాలిటీ ఏదైతే ఉందో ఫస్ట్ టైం కార్డియో ఫెసిలిటీ వీఆర్ గెట్టింగ్. దీనికి అనుబంధంగా ఇతరత్ర కూడా నేను నెఫ్రాలజీ కానీ, న్యూరో సర్జరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము ట్రామా ప్రమాదం జరిగితే మనకి ఇమీడియట్గా అత్యవసరం పడేది న్యూరో సర్జరీ. ఆ న్యూరో సర్జరీకి సంబంధించి కానీ, యూరాలజీ కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ విస్తృత చేయబడాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాం. భవిష్యత్తు కూడా ఇక్కడ ఉన్నది జగిత్యాలకు. నేను ఇప్పుడే పేర్కొన్నట్టు ఆదిలాబాద్ కూడా మనకు సరిహద్దు జిల్లా కావడంతో ఇప్పుడు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాలలో లేని యొక్క సేవలు మనం జగిత్యాలు అందింపజేసే అవకాశం ఉంది. ఇప్పుడు మిత్రులు ఇది మెడికల్ హబ్గా రూపొందుకుంటుంది. విద్య, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, వైద్య సేవలకు సంబంధించి కానీ ఇలా భవిష్యత్తులో మరింత సేవలు అందింపజేసి ముందు పోవాలని చెప్పని ఇలా నితిన్తో పాటుగా నిర్వాహకులు నవీన్, సంజీవ్ రెడ్డి, వెంకటరెడ్డి గారులను హృదయపూర్వకంగా అభినందిస్తూ